వెలిగినట్లుగా వెలుగుతుంది. క్రిస్మస్ పండగ వెలిగినట్లుగా వెలుగుతుంది. చాలా కలకల్లాడుతుంది. ఏంట్రా చెల్లి ఎంత సంతోషంగా ఉందనుకొని అందరికి ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ చెల్లి వచ్చింది లాస్ట్లో. ఏంటమ్మా అన్నాను. ఆ చెల్లి నా వైపు చూసి, అన్నయ్య నీ ప్రార్థనని దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు అన్నయ్య. ఒరే నాయన ఆగండి ఆగండి ఆగండి, తర్వాత చప్పట్లు కొడుతుకొని ఆగండి. ఆ చెల్లి వచ్చి అంది, అన్నయ్య నీ ప్రార్థన విని దేవుడు నా బ్రతుకులో అద్భుతం చేశాడు అన్నయ్య అంది. నేను కూడా అనుకున్నాను, ప్రభా మారినట్టుంది అని అనుకున్నా. ఏం జరిగిందమ్మా అన్న. దగ్గరకు వచ్చింది, అన్నయ్య మీ ప్రార్థన అంటే మామూలు ప్రార్థన కాదన్నయ్య, నిజంగా మీ ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతం జరిగించాడు అన్నయ్య అంది. మరి జరిగిస్తే జరిగించాడమ్మా, ఇంతకు ఏం జరిగింది చెప్పు అన్నాను. ఇంకా దగ్గరకు వచ్చి అంటది, అన్నయ్యో మీరు మామూలు మనిషి కాదన్నయ్య, మీ ప్రార్థన మామూలు ప్రార్థన కాదన్నయ్య, నిజంగా దేవుడు మీ ప్రార్థన ఆలకించాడు అన్నయ్య అంది. నేను అన్నా, చెప్పింది 10 సార్లు చెప్పుకో, ఇంతకీ ఏం అద్భుతం జరిగిందో చెప్పు, దేవుడు ఎట్లాంటి అద్భుతం జరిగించాడో ముందు చెప్పు అన్నా. ఇంకా దగ్గరకు వచ్చి అంటది, అన్నయ్య మీ ప్రార్థన మామూలు ప్రార్థన కాదన్నయ్య, మీ ప్రార్థన దేవుడు విన్నాడు. నేను అన్నా, పద్దాకలా పాడిందే పాటరా పాసుపల దాసుడు అని అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా చెప్పిందే చెప్పకో, ఏం జరిగిందో చెప్పన్నా. నువ్వు చెప్పకపోతే ఇక్కడి నుంచి ఇటే వెళ్ళిపోతానన్న. ఇప్పుడు చెప్తాను అన్నయ్య అంది. చెప్పమ్మా అన్న. దగ్గరకు వచ్చి అంటది, అన్నయ్య మీ ప్రార్థన దేవుడు ఆలకించి మా అత్తకు పక్షవాతపు రోగం పెట్టాడు అన్నయ్య అంది. ఇప్పుడు కొట్టండి చప్పట్లో. అరే ఆగండి. ఆ అమ్మాయి అన్నయ్య మీ ప్రార్థన ఆలకించాడంటే ఆమె మారిందని నేను అనుకుంటే, అన్నయ్య మీ ప్రార్థన ఆలకించి మా అత్తకు పక్షవాతపు రోగం పెట్టాడు అన్నయ్య అంది. నేను అన్నా, అమ్మా ఇప్పుడంటే అన్నావు కానీ ఇంకోసారి అనమాకమ్మా, ఇదే గనక మీ అత్తింటే కనీసం ఆదివారం చర్చి కన్నా రాణిస్తుంది. ఇట్లా ప్రార్థన చేశారని లేనిపోయిన అబద్ధపు మాట మీ అత్తయ్య కనుక నమ్మితే నా మీద గొడవకు వచ్చిద్దమ్మా. ఏవయ్యా పాస్టరో, అత్తలందరికీ పక్షవాతం వచ్చేటట్టుగా మీరు చర్చిలో ప్రార్థన చేస్తారా? ఇదే మీరు నేర్పేదని కొట్లాటకు వస్తామా, ఇంకోసారి అనకమ్మా అని చెప్పి అప్పుడు ఆ బిడ్డని పిలిచి చెప్పా. అందరు బాగా వినండి అమ్మా. ఏం చెప్పానో తెలుసా? ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, ఈ వ్యాధి ద్వారా మనుష్య కుమారుడు మహిమపరచబడాలని కోరుకుంటూ ఉన్నాడు. అన్నయ్య ఈ వ్యాధి ద్వారా మనుష్య కుమారుడు ఎట్లా మహిమపరచబడతాడు అన్నయ్య? వచ్చింది అనారోగ్యం కదా, అనారోగ్యం ద్వారా దేవుడు ఎట్లా మహిమపరచబడతాడు? అమ్మా ఇప్పుడు మీ అత్తకు పక్షవాతం వచ్చి మంచంలో అన్ని బాత్రూమ్ కానీ ల్యాబిటరీని కానీ అన్నీ మంచంలోనే అయిపోతాయి కదా. విసిగించుకోకుండా, అసహించుకోకుండా, ఇప్పుడు నీ ఆయుధం ఏంటో తెలుసా? ప్రేమ నీ ఆయుధం, ఓర్పు నీ ఆయుధం, సహించటం నీ ఆయుధం. ఈ ఆత్మ సంబంధమైన ఆయుధాలు తీసుకొని నీ అత్తకు ప్రేమను పంచు, నిశ్చయంగా దేవుడు మారుస్తాడు. ఆ చెల్లంది, అన్నయ్య నాకంత ఓర్పు ఉండదు అన్నయ్య, దేవుడు అంత ఓర్పు నాకు ఇచ్చేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య అంది. చేస్తానమ్మా అన్నాను. ప్రార్థన చేశాం. నేను కూడా ఒక పర్యాయం వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాం. దేవుని బిడ్డలారా, అద్భుతం ఏంటో తెలుసా? 3 నెలల తర్వాత ఆ అత్త పూర్తిగా బాగుపడి ఆదివారం మందిరానికి నడుచుకుంటూ వచ్చింది. ఆదివారం మందిరానికి నడుచుకుంటూ వచ్చి ఏమందో తెలుసా? అయ్యగారు మీరు ఇందాక ఏదో బాప్తీసాలు అన్నారు కదా, ఆ బాప్తీసాలు ఇప్పుడు ఇస్తారో నాకు చెప్పండి అయ్యగారు, నేను కూడా బాప్తీసం తీసుకుంటానంది. నేను అడిగా, అమ్మ యేసు ప్రభులో ఏం తెలుసా నీకు బాప్తీసం తీసుకుంటావమ్మా అన్న. ఆ తల్లి ఏమందో తెలుసా? అయ్యా యేసు ప్రభువుని ఆరాధించే నా కోడలే ఎంత ప్రేమ కలిగిందైతే, నా కోడలు ఆరాధించే యేసు ప్రభు
ఇంకెంత ప్రేమ కలిగిన వాడు కదయ్యా. అమ్మ కోడళ్ళారా ఒకసారి నా వైపు చూడండి. మీ ఇంట్లో మీ అత్తలకి ఈ ప్రేమను మీరు పంచాలే కానీ, ఓ అత్తలారా మీ ముసలోళ్ళు మీరేం తక్కువ తినరు. ఒకవేళ కోడలో కూరలో పప్పులో ఉప్పు ఎక్కువ వేస్తే ఇక కొడుకు ఫోన్ చేసి, ఒరేయ్ మీ ఆవిడ నన్ను చంపాలని ప్లాన్ చేస్తుందిరా. వాడు డ్యూటీ నుంచి పరిగెత్తుకుంటా వస్తాడు, ఏమైంది మమ్మీ అని. నీ భార్య, అదే నీ భార్యరా. ఎవరమ్మా నా భార్య? నా కోడలందో. నీ భార్య. ఏమైందమ్మా? నీ భార్య నన్ను చంపాలని ప్లాన్ చేస్తుందిరా. ఈడు అనుకుంటాడు ఏమన్నా పాలలో విషం కలిపిందేమో, లేకపోతే మెడకు ఉరైపోయిందేమో. ఏమైందమ్మా అంటాడు. అప్పుడు అత్త చెప్తుంది, తల్లి చెప్తుంది, నాకు బీపీ ఉందని తెలుసు కదరా. నాకు బీపీ ఉందని తెలిసిన పప్పులో ఉప్పు పోసింది. మరి ఉప్పు ఉన్నటువంటి పప్పు తింటే నాకు బీపీ ఏమైంది? బీపీ పెరిగితే ఏమైపోతాను అంటే ఇండైరెక్ట్గా నన్ను చంపాలనే ప్లాన్ చేసిందిగా. కొడుకు అనుకుంటాడు, ఓ ముసల్దానా, అరే ఉప్పు ఎక్కువైంది పలసగా కలుపుకొని తింటే పోయిద్దిగా. కలుపుకోదు. అట్లాంటి మంచి అత్తలు ఎవరైనా ఉంటే గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒరే నువ్వెక్కడ అత్తవరా తమ్ముడా? సరే చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. మొత్తానికి దేవుని కృపను బట్టి ఆ అత్త, కొడుకు, వాళ్ళ మామ ముగ్గురు ఒకే రోజు బాప్తిస్మం తీసుకున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, ఆ విగ్రహారాధికులైన ప్రజలు ప్రభు వైపు తిప్పబట్టడానికి ఈ కోడలు వాడిన ఆయుధాలు ఏంటి? చెప్పాలి అమ్మా. ముందు ప్రార్థన, ప్రేమ, ఓర్పు, సహనం. ఇవన్నీ వాడటాన్ని బట్టి సాతాను రాజ్యం కోల్చబడింది, ఆ ఇంటిలో దైవరాజ్యం నిర్మించబడింది. మీ గృహాలన్నీ కూడా దైవరాజ్యాలుగా మార్చబడునుగాక. మీ గ్రామాలన్నీ దైవరాజ్యాలుగా మార్చబడునుగాక. ఈరోజు ఎంతమంది ఉన్నారు కదా, వచ్చే సంవత్సరం ఈ రోజు కల్లా ఈ మందిరపు సరిహద్దులు దేవుడు పొడిగించునుగాక. ఈ దండు దేవుని దండు వలె మహాసైన్యంగా ఆశీర్వదించబడునుగాక. అలా మార్చబడాలంటే మనం ఏమై ఉండాలి? యుద్ధ ప్రవీణులమై ఉండాలి. రైట్. మొట్టమొదటి ఎలా ఉండాలి? ఇందాక చెప్పే కదా. రెండవది వాళ్ళు ఎట్లా ఉన్నారట? సింహపు ముఖం వంటి ముఖం కలిగిన వాళ్ళు. అందరూ నా వైపు చూడండి. ప్రతి క్రైస్తవుడి ముఖం సింహపు ముఖం లాగా ఉండాలి. ఈ మాటకున్న అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని అంటే ఆ మాటకున్న అర్థం ఏంటంటే, మన ముఖరూపం సింహపు రూపంలాగా ఉండకపోయినా మన మనస్సు మాత్రం సింహపు మనస్సు వంటి మనస్సు కలిగిన వాళ్ళగా బ్రతకాలి. అయ్యా సింహంలాగా బ్రతకాలి అంటున్నారు. ఇంతకీ సింహానికి ఉన్న స్వభావం ఏంటి? ఒక 3 స్వభావాలు చెప్తాను, చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు సింహపు స్వభావాలు చెప్పే ముందు ఒక ప్రశ్న అడుగుతా. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. మీరు తొందరపడి చెప్తే మిమ్మల్ని నేను తప్పుగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అడుగుతాను ప్రశ్న. సింహం ఎప్పుడైనా వేటాడటానికి వెళ్ళేటప్పుడు సింగిల్గా వెళ్తుందా, గుంపుగా వెళ్తుందా? సింగిల్గా వెళ్తుందా అన్న వాళ్ళలో నాకు తెలిసి సినిమాలు చూసేవాళ్ళే ఉండి ఉండొచ్చు. ఎందుకంటే ఇది సినిమా డైలాగ్ అంట. సింహం సింగిల్గా వస్తుంది, పందులు గుంపుగా వస్తాయి, అది సినిమా డైలాగ్ అంట. సో మీరు సింగిల్ అన్నారంటే దాని అర్థం ఏంటంటే అప్పుడప్పుడు, రోజు కాదులే అమ్మ, అది కూడా సినిమా హాల్కి వెళ్ళి కాదండోయ్, ఇంట్లోనే సినిమాలు చూస్తవచ్చు.
బిడ్లరా, అది వాస్తవం కాదు. సింహము ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఒంటరిగా వేటాడుతుంది, కానీ సింహము ఏ సోషల్ యానిమల్. అంటే సమూహంగా గుంపులుగా ఉండటానికి అది ఇష్టపడేది. సింహం వేటాడటానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు గుంపుగా వేటాడటానికి వెళ్తుంది. చెప్పండి ఎట్లాగో తెలుసా? ఒక 4 సింహాలు ఉన్నాయనుకోండి. ఒక సింహం ఈ పొదల మాటు నుంచి, మరొక సింహం ఆ పొదల మాటు నుంచి, ఇంకొక సింహం ఆ పొదల మాటు నుంచి, మరొక సింహం ఈ పొదల మాటు నుంచి, ఈ 4 వైపుల నుండి ఒకేసారి దాడి చేస్తాయి. సింహం ఎప్పుడు కూడా సింగిల్గా వేటాడదు. సింహపు యొక్క బలమంతా కూడా సమూహమే. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. సింహపు బలమంతా సమూహమే. మనమందరం కూడా ఎవరిమో తెలుసా? యోధా గోత్రపు కొదమ సింహమైన యేసయ్యకు పుట్టిన సింహపు పిల్లలం మనం. ఆమెన్. ఇప్పుడు మనందరి బలమేది? సింహపు బలం సమూహమే. థ్యాంక్ యూ మా. మనందరి బలం జీవము కలిగిన దేవుని సంఘమే. హల్లెలూయా. ఎప్పుడు సంఘం దైవ సేవకులు, సంఘం దైవ సేవకులు ఏ పరిస్థితుల్లో కూడా సంఘాన్ని విడిచిపెట్టడం కానీ, దైవ సేవకులను విడిచిపెట్టడం కానీ, సహవాసానికి దూరంగా ఉండటం కానీ ఏ క్రైస్తవుడు పొరపాటున చేసేవాడిగా ఉండకూడదు. ఎందుకు? మనందరి బలం చెప్పాలి, మనందరి బలం సంఘమే. సంఘంతో ఎంత ఐక్యంగా ఉంటామో, సంఘ ప్రార్థనలో ఎంతగా కూడుకుంటామో, సంఘము ఎదుట పాతాళపు ద్వారాలు నిలవలేవు. నీ ఎదుట పాతాళ ద్వారాలు నిలవచ్చు, నా ఎదుట పాతాళ ద్వారాలు నిలవచ్చు. మనం కలిసి ఒక చోట కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే సంఘ ప్రార్థన ఎదుట పాతాళపు ద్వారాలు నిలవలేవు. సంఘము ఏది బంధిస్తుందో పరలోకంలో అది బంధించబడుతుంది. సంఘము ఏది విప్పుతుందో పరలోకములో అది విప్పబడినట్లుగా దేవుడు కృప చూపించునుగాక. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చెప్పండి, మనందరి బలమేది? సేవకుడి బలం కూడా సంఘమే. విశ్వాసి బలం కూడా చెప్పండి, మనందరి బలం. గట్టిగా, మనందరి బలం. మీకు ఒక మాట చెప్తాను. మీలో బైబిల్ తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పండి. మొదటి సమూయేలు గ్రంథం వినండి. 17వ అధ్యాయంలో ఇశ్రాయేలీల మీదకి ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. ఆ ఫిలిష్తీయులకు నాయకుడుగా గొలియాతుండి, నన్ను గెలిస్తే మీరు ఫిలిష్తీయులు అందరినీ గెలిచినట్లు, ఒకవేళ నా చేతిలో మీరు ఓడిపోతే ఇశ్రాయేలు దేశమంతా ఓడిపోయినట్లు, నా మీద యుద్ధానికి రండి అని సవాలు వీసిన సందర్భంలో ఇశ్రాయేలీలు గొలియాతు మీద, లేకపోతే దావీదు గొలియాతు మీద విజయాన్ని సాధించాడా, ఓడిపోయాడా? అప్పుడు రాజు ఎవరు? సౌలు. ఇప్పుడు చెప్పండి, 17వ అధ్యాయంలో ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు సౌలు ఫిలిష్తీయుల మీద జయాన్ని పొందాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఎవరు జయాన్ని పొందారు? సౌలు, ఇశ్రాయేలీలు జయాన్ని పొందారు. చూడండి, అదే ఫిలిష్తీయులు మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయంలో ఇశ్రాయేలీల మీద యుద్ధానికి వచ్చారు. నాకు సమాధానం చెప్పండి, 31వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయారా, గెలిచారా? అమ్మా, అప్పుడు సౌలు ఫిలిష్తీయులను చంపాడా, ఫిలిష్తీయుల చేతిలో చంపబడ్డా? తాను చంపబట్టం మాత్రమే కాదు, తన 3 కుమారులు ఏమైపోయారు? అమ్మ చెప్పాలి, 3 కుమారులు ఏమైపోయారు? 3 కుమారులు చంపబడ్డారు. ఒకసారి మీరు నాకు సమాధానం చెప్పండి. ఇప్పుడు 17వ అధ్యాయంలోనేమో గెలిచారు, 31వ అధ్యాయంలోనేమో ఓడిపోయారు. 17వ అధ్యాయంలో గెలవటానికి కారణం ఏంటి? 31వ అధ్యాయంలో ఓడిపోవటానికి కారణం ఏంటి?
అమ్మ అందరూ నా వైపు చూసి ఏదో ఒకటి చెప్పండి. మీరు తప్పు చెప్తే ఫెయిల్ చేసేది లేదు, ఒప్పు చెప్తే మీ తల మీద బంగారు కిరీటం పెట్టేది కూడా ఏమీ లేదు. మీకు ఏది తెలిస్తే అది చెప్పండి. 17వ అధ్యాయంలో గెలవటానికి కారణం ఏంటి? 31వ అధ్యాయంలో ఓడిపోవటానికి కారణం ఏంటి? థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. కొంతవరకు రైట్. స్టిల్ చెప్పమ్మా, గట్టిగా చెప్పు. దేవుని మీద ఆధారపడలేదు. ఇంకా రైట్ రైట్ రైట్. ఎవరు చెప్పింది ఆ మాట? థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. రైట్ అమ్మ, బస్ స్టాప్ దాకా వచ్చావు తల్లి, చర్చి దాకా రా. చాలా దగ్గరకు వచ్చావు. ఇంకా తమ్ముడు నా వైపు చూడండి, బాగా వినండి. మీకు ఏది తెలిస్తే అది చెప్పండి. అది తప్పు కానీ ఒప్పు కానీ మీకు తెలిసింది చెప్పండి. 17వ అధ్యాయంలో గెలిచారు, 31వ అధ్యాయంలో ఓడిపోయారు. కారణం ఏంటి చెప్పమ్మా? దేవుని ఆత్మ విడిచిపెట్టింది. రైట్, ఇది కూడా కరెక్టే. ఎస్ 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 ఎస్, దట్స్ ద రైట్ ఆన్సర్. 17వ అధ్యాయంలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు సౌలు వెనక సౌలు కొరకు ప్రార్థన చేసే ఒక దైవజనుడు ఉన్నాడు. అంత మాత్రమే కాదు సుమి, సౌలు ప్రక్కన ఒక భక్తి కలిగినటువంటి విశ్వాసి దావీదు ఉన్నాడు. 17వ అధ్యాయంలో గెలవటానికి కారణం ఏంటంటే దావీదు తన ప్రక్కన ఉన్నాడు. అంతకంటే విశేషంగా ఓ భక్తి కలిగిన దైవజనుడు తన వెనుకున్నాడు. ఆ దైవ సేవకుని ప్రార్థన సౌలు వెనకున్నది కనుకే యుద్ధ భూమిలోకి వెళ్తే అఖండమైన విజయాన్ని సంపాదించాడు. 31వ అధ్యాయానికి వచ్చేసరికి సౌలు 31వ అధ్యాయానికి వచ్చేసరికి సమూయేలు ప్రవక్త చనిపోయాడు అనే కంటే కూడా సౌలు జీవితంలో ప్రవక్త చచ్చిపోయాడు. బిడ్డలారా బాగా వినండి, మీరు ఏ రంగంలో జయాన్ని పొందాలన్నా మీ కొరకు దైవ సేవకులు ఎప్పుడు మా కొరకు ప్రార్థన చేయాలి. దైవ సేవకుల ప్రార్థన కొరకు కనిపెట్టండి. మా విశ్వాసులు ఎప్పుడు మా కొరకు ప్రార్థన చేయాలి. విశ్వాసుల ప్రార్థన, సంఘ ప్రార్థన కొరకు కనిపెట్టండి. దైవ సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని పొందేటట్లుగా దేవుడు మీ పట్ల కృప చూపిస్తాడు. హల్లెలూయా. అయితే సంఘాలకు వచ్చేటప్పుడు జరిగే ఒక విచిత్రం ఏంటంటే, సౌలు మొదట్లో సమూయేలు ప్రవక్త అంటే చాలా భయపడ్డాడు. అమ్మో పాస్టర్ గారు. రాజయ్య కొంత స్థిరపడిన తర్వాత పాస్టర్ గారినే భయపెట్టడం స్టార్ట్ చేశాడు. అంత మంచోడు సౌలు. సౌలే కాదండి, ఇవాళ రేపు చర్చిల్లో కూడా ఎక్కువ శాతం విశ్వాసులు ఎట్లుంటారంటే, చర్చికి వచ్చిన కొత్తలో అయ్యగారిని చూస్తే గడగడ ఉడుకుతారు. అమ్మో అయ్యగారు గడగడ ఉడుకుతారు. చర్చికి వచ్చి 3 సంవత్సరాల తర్వాత అరే గట్టిగా చెప్తాముడా, చర్చికి వచ్చిన కొత్తలో అయ్యగారిని చూసి గడగడునికి నీ తమ్ముడు చర్చికి వచ్చిన 3 సంవత్సరాల తర్వాత అయ్యగారినే గడగడ వణికిస్తాడు. కారణం ఏంటి? సౌలు సమూయేలు ప్రవక్తకి భయపడకపోవటానికి కారణం ఏంటంటే, నాకు సింహాసనం ఉంది, నేను రాజుని, ఆ దైవ సేవకుడు నన్ను గద్దించడం ఏంటి, ఆ దైవ సేవకుడు నన్ను హెచ్చరించడం ఏంటి, ఆ దైవ సేవకుడు నన్ను ఇట్లా అంటం ఏంటి అని తనకు కలిగిన ఆ సింహాసనాన్ని బట్టి గర్వించి దైవ సేవకుని యొక్క గద్దింపును తిరస్కరించాడు. అమలారా ఐలారా నా వైపు చూడండి, మీరు ఎంత గొప్పోళ్ళైనా దైవ సేవకుల గద్దింపును కోరుకోండి. దైవ సేవకులు మిమ్మల్ని హెచ్చరించటం కోరుకోండి. అమ్మా
ఇదిగో తలే నిన్నే, అట్లా చేయొద్దు. అక్కడ ఎవరు లేరమ్మా, నా వైపు చూడండి. అట్లా చేయొద్దు అని అన్నాడు అనుకోండి, పాస్టర్ గారు చూసి, మేము ఒక్కడమే అట్లా చేస్తున్నామా, మన చర్చిలో ఎంతమంది చేయట్లా, వాళ్ళని అనకుండా అన్నారు కదా ఆ మాట. వాళ్ళని అనకుండా మమ్మల్ని ఎందుకు అంటున్నారు అంటే మేమంత చీప్గా కనపడుతున్నామా, మేమంటే అట్లా అన్నద్దు. వాళ్ళని సేవకుడు గద్దించాడు లేదో మనకు అవసరం లేదు, మనం తప్పు చేసాం కాబట్టి నీతిమంతులు గద్దించుట మనకు తైలాభిషేకం, వారు కొట్టుట మనకు ఉపకారంగా ఉండునుగాక. హుషారుగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. గమనించండి, సౌలు తప్పు చేస్తే సమూయేలు ప్రవక్త గద్దించాడు. నాట నుండి సౌలు సమూయేలును చూడటానికి వెళ్ళలేదు. సమూయేలు ప్రవక్త చనిపోయే వరకు కూడా దైవ సేవకుడిని పలకరించడానికి వెళ్ళలేదు. విచిత్రం చూడండి, దావీదు గారు ఎలాంటి వాళ్ళు తెలుసా, తన సేవకుడు తనను గద్దించేవాడిగా ఉండాలని కోరుకుంటాడు. విచిత్రం చూడండి, దావీదు బత్షెబాతో పాపం చేశాడు. పాపం చేసిన సంగతి దేవుడు ఎరిగి నాతాను అనే ప్రవక్తను పంపించాడు. ఏమని, నాతాను నువ్వు దావీదు దగ్గరికి వెళ్ళి దావీదు చేసిన తప్పును గూర్చి హెచ్చరించు, దావీదు చేసిన పొరపాటును గూర్చి మాట్లాడు, దావీదు చేసింది తప్పు అని వాక్యం ద్వారా అతన్ని గద్దించు అని నాతాను ప్రవక్తకు చెప్పాడు దేవుడు. ఇప్పుడు నాతాను ప్రవక్త ఎవరిని గద్దించడానికి వెళ్తున్నాడు? దావీదు ఎవరు? ఇప్పుడు గొర్రెల కాపరా, దేశాన్ని పరిపాలన చేసే రాజా? అమ్మ గట్టిగా, దేశాన్ని పరిపాలన చేసే రాజా, గొర్రెల కాపరా? ఇప్పుడు ఎవరిని గద్దించడానికి నాతాను ప్రవక్త వెళ్తున్నాడు? దావీదు అనొద్దు, దేశాన్ని పరిపాలన చేసే. నేను మిమ్మల్ని అడుగుతా, దావీదు గారి చర్చిలో అందరికంటే ఎక్కువ దశంభాగాలు ఇచ్చేది ఎవరు? వెళ్ళి చూసి వచ్చి చెప్తారా? దావీదు గారి చర్చి, నాతాను గారి చర్చిలో అందరికంటే ఎక్కువ కానుకిచ్చేది ఎవరు? మీకెట్లా తెలుసమ్మా? బిడ్డలారా, దావీదు ఎలాంటి వాడు తెలుసా? యెరూషలేమా, యెరూషలేములో ఉన్న నా దేవుని మందిరమా, నిన్ను నేను మరిచిన యొడల నా నాలుక అంగిలినంటునుగాక, నా కుడి చేయి తన నేర్పును మరుచునుగాక అంటాడు. బిడ్డలారా చూడండి, మీరెప్పుడు మందిరాన్ని గూర్చి ఆలోచించండి, దైవ సేవకుల గూర్చి ఆలోచించండి. మీ జీవితంలో ఒకవేళ మీరు ఉద్యోగం చేసుకునేవాళ్ళు, 10,000 రూపాయలు ఉద్యోగం, జీతం వచ్చింది. జీతం రావటంతో ఏం చేయాలి చెప్పండి? గట్టిగా. జీతం రావటంతో వెంటనే ఏం చేయాలి? బట్టల దుకాణానికి వెళ్ళాలి, చందన షాపింగ్ మాల్కి వెళ్ళాలి, ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళాలి. తమ్ముడు ఇక్కడే ఉన్నాయి అయ్యానా? అమ్మ డీమార్టా? పో, ఇక డీమార్టే. చూడండి, డీమార్ట్కి వెళ్ళాలి. డబ్బులు పట్టడంతో, జీతం రావటంతో ఆ పని చేయకూడదు. జీతం నీ అకౌంట్లో పడిన వెంటనే మొదట దేవుని భాగం దేవునికి ఇవ్వాలి. ఎవరి భాగం అది? ఎవరికి ఇస్తున్నావు అది? యేసురత్నం గారికి కాదు. మీరిచ్చే కానుక కానీ దశంభాగం కానీ ఎవరికి ఇస్తున్నారు? యేసురత్నం గారికి కదా. కొంచెం గట్టిగానమ్మా, ఎవరికి ఇస్తున్నారు? కానుక ఇచ్చేటప్పుడు నేను పాస్టర్ గారికి ఇస్తున్నాను అనుకోవద్దు. నా దేవునికి నేను ఇస్తున్నాను, నా దేవుని పరిచర్యకు నేను ఇస్తున్నాను. మీకు ఒక మంచి మాట చెప్పమంటారా? బాగా వింటున్నారు మీరు, చాలా బాగా వింటున్నారు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. హల్లెలూయా.
దేవుని పని కొరకు నువ్వు ఎంత వెదజల్లుతావో దేవుడు ఆకాశపు వాకిళ్ళు విప్పి నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. కొంతమంది చర్చికి వస్తారు పోతారు, కానీ ఎన్ని గంటలు మోకరించి ప్రార్థన చేయమన్నా చేస్తారు, కానీ దశంభాగం మాత్రం పొరపాటు నీరు. కానుకేసేటప్పుడు కూడా జేబులో చేతులు పెట్టి, ఇది 10 రూపాయల కాగితమా? తమ్ముళ్ళు నిజంగా చెప్పండి, ఇది 20 రూపాయల కాగితమా? కొత్త కాగితాలు వచ్చిన తర్వాత ఏది 10 రూపాయలు ఏది 20 రూపాయలు తెలియట్లా అన్న. జేబులో చేతులు పెట్టడం, కాగితాలకు చెమటలు పుట్టిస్తారు. నలపటం అదే కాగితాలకు చెమటలు పుట్టిస్తారు. బిడ్లరా, ఎప్పుడు నీ కడుపు మార్చుకొనైనా దేవుని సేవ కొరకు వెదజల్లు. ఎంత విస్తారంగా వెదజల్లుతావో ఆకాశపు వాకిలు విప్పి దేవుడు దీవించునుగాక. ఒక మాట ఇక్కడ చెప్తాను చూడండి. ఈ ప్రాంతంలో పత్తి పంట వేస్తారండి. పత్తి ప్రతి పంట తెలుసు కదా. ఇప్పుడు పొలం దున్నిన తర్వాత ఆ పాదుల్లో విత్తనాలు వేద్దామని ఒడిలో విత్తనాలు పెట్టుకొని వెళ్తాడు. ఆ పొలం పండాలంటే విత్తనాలు ఏం చేయాలి? గట్టిగా. ఆ పొలం పండాలంటే, భూమి పండాలంటే ముందు విత్తనాలు ఏం చేయాలి? విత్తనాలు వెదజల్లకుండా ఒడిలో ఉన్న విత్తనాలు ఒడిలోనే పెట్టుకొని భూమి వైపు చూసి, ఏ భూమి, ఈ సంవత్సరం నువ్వు బ్రహ్మాండంగా పండాలి అని అన్నావే అనుకో, ఆ భూమికే కనుక నోరుంటే, ఒరే మెంటలోడా, పొలం పండాలంటే ముందు విత్తనాలు వెదజల్లాల. విత్తనాలు వెదజల్లకుండా నీ విత్తనాలు నీ ఒడిలోనే పెట్టుకొని, ఏ భూమి బ్రహ్మాండంగా పండంటే ఎట్లా పండిద్ది? భూమి పండాలి అంటే ముందు విత్తనాలు. బిడ్లరా, ఈ 2021వ సంవత్సరంలో మీ పంట పొలాలు కానీ మీ కుటుంబాలు కానీ విస్తారంగా ఫలించునుగాక, విస్తారంగా పండునుగాక. మీ పంట పొలాలు ఈ సంవత్సరం సమృద్ధిగా దేవుడు దీవించునుగాక. అయితే ఒకటి చెయ్యాలి, దేవుడు అలా చెయ్యాలి. ఆమేననాలా? ఆమేనంటే సరిపోదు, ఆమేననాలి. దానికంటే విశేషంగా దేవుని భాగం దేవునికి ఇవ్వాలి. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్, చూడండి. ఇప్పుడు నాతాను ప్రవక్త ఎవరిని గద్దించడానికి వెళ్ళాడు? దావీదు గారు ఎవరు? రాజు కాదు, మహారాజు. దావీదు మహారాజు వాక్యంతో గద్దించడానికి వెళ్ళి నాతాను ప్రవక్త గద్దిస్తే, దావీదు గారు సౌలులాగా మాట్లాడలా. తనను గద్దించిన వెంటనే దేవుని సన్నిధిలో మోకరించి, అయ్యా నేను పాపం చేశా, నా పాపాన్ని దేవుడు క్షమించున్నట్లుగా నా కొరకు ప్రార్థన చేయ్యా. ఆ తప్పు చేసింది నేనే, ఆ వ్యభిచారం చేసింది నేనే. దేవుడు నా తప్పును క్షమించేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయ్యా అని కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. బిడ్లరా, ఎప్పుడైనా దైవ సేవకుడు, రే బాబో మందిరానికి వస్తూ నువ్వు తాగుతున్నావు జాగ్రత్త అని గద్దిస్తే వెంటనే, అవునన్నయ్య నేను దేవుని దగ్గరికి వస్తున్నాను కానీ తాగుడు మానలేకపోతున్నాను అన్నయ్య, నేను మారేటట్టుగా ప్రార్థన చేయి అన్నయ్య అని నువ్వు పశ్చాత్తాపడి కన్నీళ్లు గారిస్తే, ఆ పశ్చాత్తాపంలో నుండి పరివర్తనను దేవుడు పుట్టిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఆ పశ్చాత్తాపంలో నుంచి ఒక మార్పును దేవుడు కలుగు చేయునుగాక. హుషారుగా చెప్దాం ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. ఈ 2 మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అయ్యగారు చెప్పారు కదా, మన యూట్యూబ్లో చాలా వర్తమానాలు ఉన్నాయి, మీరు వినండి, దేవుని సన్నిధిలో బలపడండి. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్. చెప్పండి కొంచెం గట్టిగా. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్లో ఉంటాయి. ఒకవేళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. రైట్, వినండి. సౌలును ఎవరు గద్దించారు? సమూయేలు ప్రవక్త గద్దించాడు. లోబడ్డా? దావీదుని ఎవరు గద్దించారు? అమ్మమ్మ
ఎవరు గద్దించారు? దావీదు లోబడ్డా లేదా? నా వైపు చూడండి. మీరందరూ నాకు సమాధానం చెప్పండి. మీరు సంఘంలో సౌలులా బ్రతకాలనుకుంటున్నారా, దావీదులాగా బ్రతకాలనుకుంటున్నారా? నేను దావీదులాగా బ్రతకాలనుకుంటున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అక్క వెనక నువ్వు చెయ్యి ఎత్తలేదక్క. సౌలులాగే బతుకుతావా? వద్దక్క. బాగా వినండి. హల్లెలూయా. ఇప్పుడు అందరూ చూడండి. మీ యేసురత్నం అయ్యగారు నాతాను ప్రవక్త, సమూయేలు ప్రవక్తలాగా ఉండాలనుకుంటున్నారా? ఏలీ గారిలాగా చూసి చూడనట్లుగా ఉండే గుడ్డోడిలాగా ఉండాలనుకుంటున్నారా? నా మాట అర్థం కాలేదా? బైబిల్లో ఏలీ అనే ఒక ఆయన ఉన్నాడు. తన కళ్ళ ముందు తన పిల్లలు తప్పు చేసినా చూసి చూడనట్టుగా పోయేవాడు. ఎవరు? ఏలీ గారు. నాతాను ప్రవక్త అయితే సమూయేలు ప్రవక్త అయితే కొంచెం గట్టిగా పొరపాటును ఊరుకునేవాడు కాదు. ఇప్పుడు చెప్పండి, మీ అయ్యగారు నాతాను గారిలాగా ఉండాలనుకుంటున్నారా, ఏలీ గారిలాగా ఉండాలనుకుంటున్నారా? సరే, ఆయన నాతానులాగా ఉంటాడు. మరి మీరు చెయ్యెత్తి కొట్టినా, తప్పు చేసినప్పుడు, ఊరకు కాదు, తప్పు చేసినప్పుడు చెయ్యెత్తి కొట్టినా పశ్చాత్తాపడేవారిగా దేవుడు మనల్ని చేయునుగాక. మా అయ్యగారు నన్ను కొట్టినా పర్వాలేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి తప్పు చేసినప్పుడు. అట్లాగే అయ్యగారు వీళ్ళందరూ ఫోటోలు తీసుకోండి. తీసుకున్నారా? ఆ తమ్ముడు నువ్వు కెమెరాలో తీసావు కదా, ఆ తీసాడంట. సంఘం అట్లా ఉంటే మహాసైన్యంలాగా సంఘాలు వర్ధిల్లుతూ వస్తాయి. అలాంటి సంఘంగా ఈ సంఘాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఇంకొక మాట చెప్పి నేను ముగింపులోకి వెళ్తాను. నా వైపు చూడండి. సింహము మనము పరుగులు పోటీ పెట్టుకున్నాం అనుకోండి. సింహము మనము పరుగులు పోటీ పెట్టుకున్నాం అనుకోండి. సింహం వేగంగా పరిగెత్తిద్దాం, మనం వేగంగా పరిగెత్తుతామా? ఎందుకు అమ్మా చెప్పండి తమ్ముళ్ళు, ఎందుకు? ఏదో ఒకటి చెప్పండి. తమ్ముడు మంచి మాట ఉంటుంది ఇక్కడ, మీరు బాగా వింటున్నారు. చిన్న మరలా అడుగుతాను. నువ్వు సింహం పోటీ పెట్టుకున్నావు అనుకో తమ్ముడు, ఎవరు వేగంగా పరిగెత్తుతారు? ఎందుకు అమ్మా? అది వేగంగా పరిగెత్తగలిగింది కాబట్టి. అంతేనా? కాదు కాదు కాదు. వాటితో పాటు ఒక మర్మయుక్తమైన సంగతి ఏంటంటే, సింహం యొక్క పాదం ఉంటుంది చూసారా? ఆ పాదము నేల మీద ఆనేటప్పుడు జస్ట్ 10% ఆనుతుంది. రిమైనింగ్ 90% దాని పాదం భూమి మీద ఆనదం. జస్ట్ 10% మాత్రమే ఆనుతుంది. అంత వేగంగా పరిగెత్తటానికి కారణం ఏంటంటే, దాని పాదము భూమిని అంతగా అంటుకోదు. జస్ట్ 10% మాత్రమే అంటుకుంటుంది. ఇప్పుడు మన పాదం ఉంది, మన పాదం దగ్గరికి వచ్చేసరికి 90% భూమిని ఆనుకుంటుంది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు దాంతోపాటు మనం వేగంగా పరిగెత్తలేమంటే? 4 అడుగులు వేయటంతో పాయాసం అయిపోద్ది. ఎందుకంటే మన పాదం 90% భూమిని ఆనుకుంటుంది. సింహం పాదం 10% భూమిని ఆనుకుంటుంది. దీనిలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? అమ్మ నా వైపు చూడండి. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి ఎప్పుడు మోకరించినా 10% మాత్రమే భూ సంబంధమైన వాటిని అడగాలి, 90% పరసంబంధమైన వాటిని దేవుణ్ణి అడిగేవారిగా మనం ఉండాలి. గట్టిగా హల్లెలూయా. ఎప్పుడు దేవుని దగ్గరకు వచ్చినా గమనించండి, పదే భూ సంబంధమైన వాటిని అడగొద్దు. ఇప్పుడు ఎవరిని అడిగినా, మొన్న మధ్య 85 సంవత్సరాల ముసలావిడ వచ్చి అంటది, అయ్యగారు మహాళ్ళు నొప్పి అయ్యగారు, తగ్గేటట్టు ప్రార్థన చేయండి అయ్యగారు అంది. నేను అనుకున్న మనసులో, అమ్మ 85 సంవత్సరాల వయసులో మోకాలు నొప్పి రాకపోతే ఏ నొప్పి వస్తుంది?
అయ్యగారు నడువులు నొప్పి అయ్యగారు, ప్రార్థన చేయ అయ్యగారు, అయ్యగారు కళ్ళు సరిగా కనపట్టలేదు అయ్యగారు, ప్రార్థన చేయ అయ్యగారు అంటే అడగొద్దా అని నేను అంటలా, అడగొద్దు అని అంటలా. ఎప్పుడు భూ సంబంధమైన వాటినే దేవుని దగ్గర మనం అడగకూడదు, భూ సంబంధమైన వాటిని మాత్రమే దేవుని దగ్గర మనం వెతకూడదు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే వారిగా మన ముందుముగాక. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. గత 1 సంవత్సరం క్రితం నేను ఖమ్మం వెళ్ళాను. కస్తూరి అనే ఒక తల్లి నేను ఖమ్మంలో మీటింగ్కి వస్తున్నానని తెలుసుకొని నాకు ఫోన్ చేసి 7:30 కల్లా గ్రౌండ్ దగ్గరికి వచ్చి ఉంది. నా కోసం ఆ గేటు బయటే, నేను 9:30కి వెళ్తే 2 గంటల సేపు గేటు దగ్గర అట్లా కుర్చీ మీద కూర్చుంది. సుమారుగా 80 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ వెంట్రుకలు తెల్లటి వెంట్రుకలు, తెల్ల బట్టలు వేసుకొని ఉంది, దేవదూతలా కనపడింది. ఆమె చూడటంతో ఇంకా నాకు బాధ కలుగు చేసిన సంఘటన ఏంటో తెలుసా? ఆమెకు ఒక కాలు విరిగిపోయింది. కాలుకు కట్టు కట్టుకొని ఆ కట్టు కట్టుకున్న కాలుతో అక్కడికి వచ్చి కూర్చుంది. నా చేత ప్రార్థన చేయించుకొని వెళ్దామని చెప్పి 2 గంటల సేపు కూర్చుంది. నాకు బాధ అనిపించింది. అమ్మా, నేను చెప్పేవాడిని కదా, అప్పుడు వచ్చేవాళ్ళు కదా మీరంటే, బాబు నేను చూడాలని రోజు యూట్యూబ్లో వాక్యం వింటానయ్యా, నేను ఐపీసీ సంఘానికి చెందిన దాన్ని, ప్రతిరోజు మీ వాక్యం విన్న తర్వాతే నేను భోజనం చేస్తానయ్యా అని ఆ తల్లి మాట్లాడి ఇంతకీ ఎందుకు వచ్చావమ్మా అన్నాను. ఆ తల్లి అంది, బాబు రేపు పగటిపూట 5 నిమిషాలు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళి బాబు అంది. సహజంగా నేను ఎవరింటికి అంతగా నాకు వెళ్ళటానికి టైం ఉండదు. సరే అమ్మ, ఆమె చూసిన తర్వాత నేను కాదనలేక తప్పకుండా రేపు వస్తానమ్మా అన్నాను. తెల్లారింది, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నాతో పాటు పాస్టర్ గారు కూడా వచ్చినట్లున్నారు. అప్పుడు వెళ్ళాను. ఆ మాట్లాడటం అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేయమని అంది. నేను అడిగాను, అమ్మ దేని కొరకు ప్రార్థన చేయమంటావు, దేని కొరకు ప్రార్థన చేయమంటావు? కాలు నొప్పి తగ్గేటట్టు ప్రార్థన చేయమంటావా, లేకపోతే సూపు సరిగ్గా కనపడలేదని బాగా కనపడేటట్టు ప్రార్థన చేయమంటావా, దేని కొరకు నీ కొరకు ప్రార్థన చేయమంటావమ్మా అన్నాను. ఆ తల్లి, పెద్ద తల్లి నా చేతులు ఇట్లా పట్టుకొని నన్ను చూసి ఏమందో తెలుసా? నా దేహ విమోచన కొరకు ప్రార్థన చేయి బాబు అంది. ఆ మాట అన్న తర్వాత నాకు కంటి చూపు నోటి మాట పడిపోయినంత పని అయిపోయింది. అమ్మ ఏమడుగుతున్నావమ్మా అన్నాను. తల్లి ఏడుస్తా ఏమందో తెలుసా? గడిచిన 65 సంవత్సరాల నుంచి యేసయ్యని సేవిస్తున్నానయ్యా, నా గుండెల్లో ఉన్న ఆరాటం ఏంటో తెలుసా? 65 సంవత్సరాల నుంచి ఏ యేసయ్యను సేవిస్తున్నానో ఆ యేసయ్యను నా కళ్ళారా చూడాలనే ఆశ నాలో ఉందయ్యా. తమ్ముడా, యేసయ్యను కళ్ళారా చూడాలనే ఆశ నాలో ఉందయ్యా. ఆ ఆశ తీర్చబడేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయ్యా అంతే. అప్పుడు నేనేం చేశానో తెలుసా? అమ్మా, ముందు నువ్వు నా కొరకు ప్రార్థన చేయి, ఆ తర్వాత నీకు చేస్తా. ఆ పెద్ద తల్లి చేయి లాక్కొనన్నా నా నెత్తి మీద పెట్టుకొని, అమ్మ ప్రార్థన చేయమ్మా. దేని కొరకు అడిగింది అమ్మ? దేని కొరకు అడిగింది? ఎప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినా ఆత్మ సంబంధమైన వాటిని అడగండి. ఏలియా ఆరోహణమే వెళ్ళేటప్పుడు ఎలీషాని పిలిచాడు. ఎలీషా, నా వలన నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఎలీషా ఏమడిగాడు తెలుసా? ఇదిగో పాస్టర్ గారు, ఇన్ని సంవత్సరాలు నీతో కలిసి పనిచేసే కదా, నువ్వు 10 చర్చీలు కట్టావు కదా, నీతో కలిసి ఇన్ని సంవత్సరాలు పనిచేసినందుకు నువ్వు కట్టిన 10 చర్చీల్లో నా పేర 2 చర్చీలు రాయి అడగల. 2 కాకపోతే 1 రాయి అని అడగల. ఏమడిగాడు తెలుసా? దైవజనుడా, నీ మీద పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి నాకు తెలుసు. నీ మీద ఏ పరిశుద్ధాత్మ ఉన్నదో 2 పాళ్ళ ఆత్మ దేవుడు నాకు అనుగ్రహించేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయ్యా.
నీ మీద నిలిచిన పరిశుద్ధాత్మ నాకు కావాలి. నీ వలే ఆత్మపూర్ణుడిగా మార్చబడినట్లుగా, పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా, ఏ పరిశుద్ధాత్మ బలంతో నువ్వు దేవుని సేవ చేసావో నేను అదే రీతిగా అదే పరిశుద్ధాత్మతో దేవుని పరిచర్య చేయునట్లుగా రెండంతల ఆత్మ దేవుడు నాకు అనుగ్రహించేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయయ్యా అన్నాడు. అంటే వీళ్ళు ఏమడిగారు? ఆత్మ సంబంధమైనవి అడిగారు కానీ భూ సంబంధమైనవి అడగల. ఒకరోజు ఒక తల్లి తన ఇద్దరు కొడుకులను యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. ఎవరినమ్మా? యేసు ప్రభు అడిగారు, అమ్మా ఏం కావాలి నీకు అని అడిగారు. అమ్మా చూడండి అయ్యా, నీవు మహిమ కలిగిన సింహాసనం మీద పరలోకంలో కూర్చున్నప్పుడు నా కొడుకులలో ఒకడు ఆ పరలోక రాజ్యంలో ఒకడు నీ కుడివైపున కూర్చోవాలి, ఇంకొకడు అంటే తన కొడుకులు ఇద్దరు ఎక్కడుండాలని కోరుకుంటుంది? కుడి పక్క ఎడం పక్క కాదు, ఎక్కడుండాలని కోరుకుంటుంది? తన కొడుకులు ఇద్దరు పరలోకంలో ఉండాలని కోరుకుంటుంది. బిడ్డలారా ఒక్కసారి నా వైపు చూడండి, ఒక్కసారి నా వైపు చూడండి. ఒక మాట, ఒక భార్యగా నువ్వు రక్షించబడ్డావు కదా, మరి నీ భర్త రక్షించబడ్డా? భార్యాభర్తలుగా మీరిద్దరు రక్షించబడ్డారు కదా, మీ పిల్లలు ఎక్కడా? ఒకవేళ ఈ క్షణంలో మనం అందరం చనిపోతే, ఒకప్పుడు బ్రతుకుదామనే గ్యారెంటీ ఉండేది. కరోనమ్మ తల్లి వచ్చిన తర్వాత ఎప్పుడు ఎక్కడ ఏ రీతిగా ఎవ్వడు చెప్పలేడు. తమ్ముడు పడుచోడు బ్రతుకుతాడని చెప్పడానికి వీల్లేదు, ముసలోళ్ళు బ్రతుకుతారని చెప్పడానికి వీల్లేదు. ఎప్పుడు ఏ రీతిగా ఈ వ్యాధి ప్రజలను కబళిస్తుందో తెలియదు. మనుషుడు ప్రతి క్షణం బిక్కుబిక్కుమంటూ మరణ భయంతో బ్రతుకుతూ ఉన్నారు. ఓ చిన్న ప్రశ్న అడిగి మేము ముగిస్తాను, ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఈ రాత్రి గనక ప్రభు వస్తే, లేదు ఒకవేళ ఈ రాత్రి గనక నీ మరణ దినమైతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఒకవేళ ఈ రాత్రి గనక ప్రభు వస్తే రక్షించబడని నీ కొడుకు ఎక్కడికి వెళ్తాడు? రక్షించబడని నీ భర్త ఎక్కడికి వెళ్తాడు? నీ ఇంటిలో రక్షణ లేని పిల్లలు ఒకవేళ ఈ రాత్రి గనక ప్రభు వస్తే వాళ్ళ ఆత్మ నరకానికి వెళ్తే, నీ బిడ్డలకు చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేవే, నీ బిడ్డకు చిన్న గాయం కలిగి ఏడుస్తూ ఉంటేనే తట్టుకోలేవే, ఒకవేళ ఆ వ్యక్తి చనిపోయి ఆ బిడ్డ ఆత్మ నరకానికి వెళ్తే అక్కడ అగ్ని ఆరదు. అందుకని రాత్రి అడుగుదాం, ప్రభా ఈ లోకంలో మీరు మాకేమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఎక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరిచే భాగ్యం మాకు దయచేయ్యా. ఎక్కడ మేము కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరిచే భాగ్యం దయచేయ్యా అని సింహంలాగా ఆత్మ సంబంధమైన వాటిని మనం అడుగుదుము గాక. చప్పలు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చెప్దాం. అలాంటి వ్యక్తులు ఏ సంఘంలో ఉంటారో ఆ సంఘము దేవుని సైన్యము వలె మహాసైన్యముగా వర్ధిల్లుతూ ఉంటుంది. నా ప్రార్థన, దైవజనులు యేసరత్నం గారిని ప్రేమించి దేవుడిచ్చిన మీరందరూ ఎవరు? ఎవరి సైన్యం? విజ్ఞాపన మినిస్ట్రీ సైన్యం. ఎవరి సైన్యం? దైవజనులు యేసరత్నమయ్య గారి సైన్యంలో మనం అందరం ఉన్నాం. మనం అందరం ఎలా ఉండాలి? సైనికుడిలాగా ఉండాలి. ఎలాంటి సైనికులు? యుద్ధ ప్రవీణులు. రెండవది, మూడవది, కొండలలో ఉండు జింక పాదములంత వేగం. జింకను గూర్చి ఈసారి ఎప్పుడైనా ప్రభు చిత్తమైతే వస్తే అప్పుడు చెప్తాను. మిమ్మల్ని అందరినీ సైనికులుగా దేవుడు మార్చునుగాక. దావీదు సైన్యములో ఉన్న సైనికుల్లాగా ఈ సంఘంలో బ్రతకటానికి దేవుడు కృప చూపించునుగాక. అందరం లేచి నిలబడదాం. దైవజనుల యొక్క ముఖాంతరముల నుంచి దావీదు సైన్యం వలె మేము నీ సైన్యం వలె ఉండునట్లు యుద్ధశాలులుగా ధైర్యం వహించిన వారుగా
సింహం వంటి ముఖము కలిగిన వారై, కొండలలో పరిగెత్తగల జింక పాదముల వంటి వారై, శక్తివంతమైన సాధనాలుగా మీరు చేయగలిగిన దేవుడు అయి ఉన్నావు. దేవాని సేవకుని నోట ఉంచిన ఈ మాటలు ప్రవచనమై సంఘానికి దీవెనకరమై జరుగునుగాక. అవును తండ్రి, మహాసైన్యమై నీ నీతిని, నీ రాజ్యమును వెదికే బిడ్డలముగా, పరలోక రాజ్య సంబంధులముగా, ప్రకృతి విషయములను మాత్రమే కాను, నా నీతిని, నా రాజ్యమును మీరు వెదకమంటున్నారు. అవును తండ్రి, మేమందరము పరలోక రాజ్య సంబంధులుగా ఎదుగునట్లు యోగ్యమైన వాటిని, నిత్యత్వమును గూర్చిన వాటిని, ఆత్మ సంబంధమైన వాటిని మేము ఎదికేవారుగా మమ్మల్ని చేయండి. ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి హృదయాన్ని కుమ్మరించి దావీదునకు ఇచ్చినటువంటి హృదయాన్ని మాకు దయచేయండి. క్షమాపణ హృదయము, తగ్గించుకునే హృదయం, లోబడే హృదయం మాకు కావాలి. గనుకనే దావీదు సైన్యం దేవుని సైన్యం వలె వృద్ధి చెందినట్లుగా మేము నీ సన్నిధానములో నిలిచి వృద్ధి పొందుటకు సహాయము చేయండి. సౌలు వంటి మనస్సు మాలో నుంచి కొట్టివేయండి ప్రభువా. దేవా నీకు స్తోత్రం. నాతాను యొక్క ప్రవక్త యొక్క మాటకు లోబడి పాప క్షమాపణ అడిగి దైవ అనుగ్రహాన్ని పొందుకున్న దావీదు వంటి మంచి సత్హృదయం, ఒక మహారాజును చేసిన మహనీయుడవునైనా పరమ తండ్రి నీకు స్తోత్రమునైనా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుని తన సేవకుని మాటను, దేవుడు తన సేవకుల మాటను రూఢిపరచు దేవుడై ఉన్నాడు. మొరపెడదాం, మొరపెడదాం, మొరపెడదాం. యేసు నామములో అందరూ, ప్రతి సేవకుడు, ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి దేవుని సేవకుల్ని మన మధ్యలోకి నడిపించి తన ప్రవక్తగా, తన సేవకునిగా నిలబెట్టుకొని హృదయాంతర్యములో ఉన్న విషయాలు, అనేకమైన సంగతులను ప్రభువు మనతో తీరు తీరుగా మాట్లాడి ఉన్నాడు. అయ్యా, నీ మాటను బట్టి నీకు స్తోత్రం. నువ్వు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడవయ్యా, ఆంతర్యమును ఎరిగిన దేవుడవయ్యా. దేవా, నీకు రహస్యమైనది ఏది లేదు. ప్రార్థన చేద్దాం. దాచిపెట్టుకున్న కానుక ఇచ్చి, అయ్యా నీకు నాకు రుణబంధాలు తెగిపోతున్నాయి ఈ రోజుతో అనగానే మేము ఏడ్చాం. ఎందుకు ఆ మాట అంటున్నావని. లేదు, ప్రభువు నన్ను పిలుస్తున్నాడు, ఆయన మహిమలోకి వెళుతున్నానని చక్కగా స్నానం చేసి, ఆమెకు తెల్లచీర కట్టుకోవడం ఆరాధన రోజు బాగా ఇష్టం. కట్టుకొని నేను నాకు పగలంతా పోరాటంలో ఉన్నాను, ఏదో జరుగుతుందనేటువంటిది ప్రభువు నాకు తెలియజేస్తున్నాడు. అది అమ్మమ్మ విషయమే అని తెలుస్తుంది. ఆ రోజు సహోదరుడు ప్రభూషణ్ నేను ఆ సెంటర్ దాకా కూడా వెళ్ళి ఏదో సామాన్లు తీసుకురావాలని వెళ్ళి అక్కడ నుంచి వెనక్కి తిరిగి వచ్చాను. నాకు మనసు సమాధానకరంగా లేదని బ్రదర్ని పంపించి నేను వచ్చాను. అదే సాయంత్రం ప్రభు పిలుపు అందుకొని మరి రాత్రి శనివారం కూడా ప్రార్థన చాలా వేగంగా ముగించాం. ఎందుకు ముగించామో మనసులో సమాధానం లేదు. అయితే కరెంటు పోయింది. రాత్రి 12 గంటలకు ఆమె లేచి ఒక టవల్ తీసుకొని నా మీద ఇలా ఇసురుతూ ఉంది. పగలు నిన్నమనేది కొంచెం ఆయాసంగా ఉందన్నావు, ఇప్పుడు నాకు అంటే దోమలు గుడ్డుతాయి కదయ్యా నీకు. ఆమెకి ఎంత ప్రేమ అంటే నిజంగా ఒక దేవదూత లాంటి బిడ్డను ప్రభు నాకు తోడుగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. నా శ్రేయస్సు కోరుకున్న బిడ్డల్లో ఒక మంచి తల్లిని ప్రభు ఆ దేవుని మహిమలోకి పిలవడం దేవునికి స్తోత్రం. 2 సంవత్సరాలు నేను దుఃఖంలో ఉన్నాను. ఆ దుఃఖం నివారణ చేయడానికి దేవుడు నాకు మళ్ళీ అదే స్థానంలో ఒక దూత లాంటి కుమార్తెను ప్రభు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నాకు కృపా ప్రహర్షిని ప్రభు ఇవ్వడం ద్వారా అమ్మమ్మను కూర్చిన దుఃఖం నాకు నివారణ అయింది. ఈరోజు ఒక్క నిమిషం అమ్మమ్మను దేవుని రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని, ప్రభావతి రక్షింపబడిన పేరు, ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. చివరి ప్రార్థన చేయబోతున్నాం.
అటు తర్వాత మీ అందరికి భోజనాలు సిద్ధపరచబడి ఉన్నాయి. ఒక్క నిమిషం కుటుంబం కొరకు నీ సేవకుని కుటుంబమును నిద్రించిన నీ దాసురాలి యొక్క ఆత్మను జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థించాలి. ఎలుగెత్తి ఒక ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి అయిన దేవానికి స్తోత్రం. యేసు నామమును బట్టి నీ యొక్క నా ప్రభువా నామం పేరిట ఈ దినము నిద్రించి నీ సన్నిధికి చేరిన ప్రభావతమ్మను జ్ఞాపకం చేసుకోను ఆయన. ఈరోజు ఈ ఆదరణ కూడికను ప్రత్యేక కూడికగా మార్చి నీ సేవకులను పంపించి మా మధ్యన ఆయన నీ రక్షణ సువార్త ప్రకటించడానికి వాతావరణాన్ని అనుకూలపరిచి నీ ప్రజలందరికీ ఆయన ఆహారం సిద్ధపరిచినందుకు కూడా నీకు స్తోత్రం. ప్రజలు సంతోషభరితంగా వాక్యమనే ఆహారంతో పాటు అయ్యా వారి శరీరానికి కావలసిన ఆహారము కూడా తిని సంతోషభరితులై వెళ్ళునట్లు, అయ్యా మార్గములో వెళుచున్నప్పుడు వారి విశ్వాసం పరిపూర్ణంలో ఉన్నట్లు, కుటుంబమంతా క్షేమాభివృద్ధి పొందినట్లు, సంఘమంతా క్షేమాభివృద్ధి పొందినట్లు నీ యొక్క దైవాశీస్సులు సంఘం మీదను నీ సేవకుల మీదను ఈ ప్రజల మీద ఉండునట్లు నిశ్చయముగా దీవించుమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.